నా ప్రియ సత్యాన్వేషకులారా, గత వీడియోలో మనము ఆదికాండము గ్రంథమును గూర్చి కొన్ని విషయములను తెలుసుకున్నాము. ఈ యొక్క వీడియోలో మరికొన్ని విషయములను మనం తెలుసుకుందాము. గ్రంథమును ప్రస్తుత కాలమునకు అన్వయించుటను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, పాపము ఎల్లప్పుడూ కూడా బహిర్గతమవుతున్నది. ఈ పాపం అనేది మోసకరమైనది. పాపము అనేది కప్పుకొనవచ్చు లేక దాచుకొనవచ్చని మనము తలుస్తాము, కానీ అది అసాధ్యం. ఆదాము అవ్వలు పాపమును కప్పుకోలేకపోయారు. కయీను తన సోదరుడైన హేబేలు విషయము తెలియదన్నాడు. శారా విషయము అబ్రహాము అబద్ధమాడాడు. అన్నీ బహిర్గతమైనవే. పాపమును కప్పుకొనడం ద్వారా కాక ఒప్పుకొనడం ద్వారానే పాపక్షమాపణ అనేది పొందగలము. దీనికి లేఖనాధారము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8, 9 వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యము ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని వ్రాయబడి ఉన్నది. తదుపరి, విశ్వాసము అనేది ఎల్లప్పుడూ బహిర్గతమవుతుంది. అబ్రహాము ఆరంభంలో సంపూర్ణ శక్తి కాదు, కానీ అతని స్వభావము మరియు విశ్వాసము అనేది గొప్పది. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అని వ్రాయబడి ఉన్నది. ఒడిదుడుకులు బలహీనతలు ఉన్నప్పటికీ కూడా దేవుని వాగ్దాన విషయములపై విశ్వాసం ఉంచి ఆశీర్వాదమునకు అబ్రహాము కారకునైనాడు. ఆదికాండము 21వ అధ్యాయములో 1 నుంచి 5 వచనములలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా, దేవుడు అబ్రహాము చెప్పిన నిర్ణయకాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినములైన వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అలాగే ఆదికాండము 22వ అధ్యాయంలో 1 నుంచి 18 వచనములు కూడా మనం గమనించగలము. అబ్రహాము జీవితము క్రొత్త నిబంధనలో ఇదే మార్గదర్శకంగా కూడా వ్రాయబడి ఉన్నది. రోమాపత్రిక 4వ అధ్యాయములో 1 నుంచి 25 వచనములు, గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 1 నుంచి 18 వచనములు, హెబ్రీయులు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 8 నుంచి 19 వచనములు కూడా మనం చూడవచ్చును. విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్న ఒకే ఒక మహోన్నత వ్యక్తి ఎవరైనా మనం ఆలోచన చేసేటట్లయితే అబ్రహాము. తదుపరి, విధేయత ఎల్లప్పుడూ ఆశీర్వాదకరం అవుతుంది. అబ్రహామునకు తెలియకపోయినా దేవుడు చూపించే దేశమునకు ప్రయాణం చేయొచ్చు దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాడు. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము
అని వ్రాయబడి ఉన్న తాను దీవించబడతానని దీవెనలకు కారకుడనవుతానని అబ్రహాము గ్రహించకపోయినా దేవుని యొక్క మాటకు సంపూర్ణంగా విధేయుడై వెళ్ళాడు. అలాగే క్రొత్త నిబంధనలో నమ్మినటువంటి యేసుక్రీస్తు యొక్క శిష్యులు విధేయులై ఆశీర్వదించబడ్డారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించారు. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చినటువంటి సూచక క్రియల వలన వాక్యములను స్థిరపరచుచూ ఉన్నాడు. అలాగే అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38 నుండి 41 వచనాలు, అపోస్తల కార్యము 8వ అధ్యాయము 4 నుండి 8 వచనములు కూడా గమనించవచ్చు. మనము కూడా దీనిలో చేర్చబడిన వారము. తదుపరి దేవుని ఉద్దేశాలు ఎల్లప్పుడూ నెరవేర్చబడతాయి. ఏదైనా వనం నుంచి సైతాను దేవుని ఉద్దేశాలను ఎల్లప్పుడూ కూడా వ్యతిరేకిస్తూ వచ్చాడు. అయితే ఆదికాండంలో దేవుని కార్యములను చూడగలం మనం. ప్రజల పట్ల ఎడతెగని భద్రత, తద్వారా కార్యములు సంఘటనలు తన ఉద్దేశాలు నెరవేర్చుట, సఫలమగుట గమనించగలం. మనం పితరుల జీవితాలలో అనేక పర్యాయాలు నెరవేర్చబడి ఉన్నాయి. అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా యోసేపు దేవుని కార్యాలయందు నమ్మిక ఉంచాడు. ఆదికాండము 37వ అధ్యాయము 36వ వచనము, ఆదికాండము 39వ అధ్యాయము 1 నుంచి 41 వచనములు, అలాగే 57వ వచనము కూడా మనం గమనించగలము. భయభీతిలో ఉన్నటువంటి తన సహోదరుల పక్షంగా దేవుడు తన కార్యము సఫలపరిచాడు. ఇప్పుడు కూడా దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని రోమాపత్రిక 8వ అధ్యాయము 28లో రాయబడి ఉన్నది. తదుపరి ఆదికాండంలో దేవుని యొక్క కృప. ఈ కృపను గురించి మనం ఆలోచించినట్లయితే క్రొత్త నిబంధనలోని లేఖన అన్నిటిలో కూడా దేవుని యొక్క కృప దారం వలె ఒకదానికి ఒకటి జత చేయబడి ఉన్నది. 3 విధములైన క్రియలు, పాపము, తీర్పు, కృప మన పితరుల జీవితంలోని సంభవనలను ఆదికాండంలో ఈ క్రింది విధంగా సూచించబడ్డాయి. అవేమిటంటే, 1 పడిపోవడం. దేవుని మాట వినకపోవడం వలన పడిపోయారు. జలప్రలయం సంభవించడం. దేవుని మాట వినని సర్వ సృష్టి కూడా సామూహికంగా నాశనమైంది. నోవాహు కాలం. నోవాహు దేవుని యొక్క కృపను పొందినవాడయ్యాడు. అబ్రహామును గురించి చూస్తే దేవుని మాట విని విశ్వాసులకు తండ్రిగా నిలిచాడు. ఇస్సాకుని చూసినట్లయితే దేవుని యొక్క మాట, తన తండ్రి మాట విని విధేయుడిగా మిగిలాడు. యాకోబును గురించి చూస్తే దేవుని యొక్క మాట విని పేరులో, స్వభావములో రూపాంతరం నొందాడు. యోసేపును గురించి చూస్తే దేవుని యొక్క మాట విని దేశ ప్రజలకు, తన సొంత కుటుంబమునకు సంరక్షకుడిగా మారాడు. మెస్సయ్య యొక్క ప్రత్యక్షత గురించి, దేవుని కృపలో దాగి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి సామాన్య స్థితి నుంచి ఒక ప్రత్యక్షమైన స్థితి వరకు కూడా ఆదికాండములో ప్రస్తావించబడింది. యేసుక్రీస్తు స్త్రీ సంతానమై ఉండెను అని ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉన్నది. షేతు వంశము నుండిలో వచ్చెను 4వ అధ్యాయము 25వ వచనం. షేము యొక్క కుమారుడు 9వ అధ్యాయము 27వ వచనము. అబ్రహాము యొక్క వారసుడు 12వ అధ్యాయము 3వ వచనము. ఇస్సాకు వారసుడు 21వ అధ్యాయము 12వ వచనము. యాకోబు యొక్క వారసుడు
25వ అధ్యాయము 23వ వచనము. మరియు యూదా గోత్రములకు చెందినవాడు 49వ అధ్యాయము 10వ వచనము. తదుపరి అసాధారణమైనటువంటి విషయాలు క్రిస్టాలజీకి సంబంధించింది మనం ఆలోచన చేసినట్లయితే, ఆదికాండంలో యేసు ప్రభు వారు సృష్టికర్తగాను, స్త్రీ సంతానముగాను, మరియు అబ్రహాము బలిపీఠం దగ్గర గొర్రెపిల్లగాను ఉన్నారు. అలాగే నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టెదవు అని చెప్పాను. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించెను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురనెను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో రాయబడి ఉన్నది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అని గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనములలో వ్రాయబడి ఉన్నది. నా ప్రియ సత్యాన్వేషకులారా, ఆదికాండము గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయములను మనము ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంకా అనేక రకములైన మర్మములను తెలుసుకుందాము. మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.